మండు వేసవిలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జలసిరులు కురుస్తున్నాయి. కాళేశ్వరం లింక్ 2 కు అనుబంధంగా ఉన్న ఎలంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు ఎత్తిపోస్తున్నారు. నంది పంప్ హౌస్ లో 127 మెగావాట్ల సామర్థ్యంతో కలిగిన 2 మోటార్లను నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. ఒక్కో మోటార్ ద్వారా 3150 క్యూసెక్ల చొప్పున 6300 క్యూసెక్ల నీరు నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 రోజుల పాటు మోటార్లు నడవనున్నాయి. నంది పంప్ హౌస్ మోటార్ల ద్వారా నంది రిజర్వాయర్, అక్కడి నుంచి రామడుగు గాయత్రి పంప్ హౌస్ నింపుతున్నారు. వరద కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దూరదృష్టితో రైతులకు సాగునీటి కష్టాలు తప్పాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటితో పాటు తాగునీటి గోసత ఇచ్చింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటు గంగాధర కావచ్చు, ఇటు రామడుగు మండలంలో చాలా చోట్ల కూడా భూగర్భ జలాలు ఎండిపోయినటువంటి పరిస్థితి, మరోవైపు బోర్లు బావులు కూడా ఎండినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అయితే రైతాంగానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే కోతకు వచ్చినటువంటి పంటలకు నీరందక చాలా తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రైతులకు అంటే చివరి దశలో ఉన్న నేపథ్యం ఒకటైతే, మరోవైపు భూగర్భ జలాలు ఎండిపోవడం, ఇటు బావుల్లో కూడా బోర్లు వేసినా కూడా ఎక్కడ కూడా నీళ్లు రాని నేపథ్యం, సైడ్ బోర్లు వేసినటువంటి పరిస్థితి. అంటే పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదనుకున్నటువంటి నేపథ్యం ఒకటైతే, ముఖ్యంగా కాళేశ్వరానికి లింకేజ్ ఉన్నటువంటి ఇటు నందిమేడారం కావచ్చు, రామడుగు గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నీళ్లు ఈ రోజు రైతులకు ఆశను అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకు ఆశలు చిగురించాయని చెప్పాలి. ఎందుకంటే రామడుగు పంప్ హౌస్ ద్వారా గాయత్రి పంప్ 2 పంపుల నుంచి 6200 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అమూల్య. అంటే ఇవన్నీ కూడా వరద కాలువ కావచ్చు, ఇటు మిడ్ మానేరుకి వెళ్తాయి. అంటే ఈ వరద కాలంలో కనుక ఈ నీళ్లు ఉన్నట్టయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, గ్రామాలకు సంబంధించిన బోర్లు కావచ్చు, బావుల్లో కూడా అంటే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు రైతాంగానికి కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా కాళేశ్వరం లింకేజ్ అయినటువంటి ఈ యొక్క గాయత్రి పంప్ హౌస్, నంది మేడారం పంప్ హౌస్ల ద్వారా వస్తున్న నీటి ద్వారా ఇటు ప్రస్తుతం అయితే రైతులకు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో వాటికి ఒక చిగురాకులాగా పనిచేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదని ఒకవైపు, మరోవైపు కొన్ని చోట్లనైతే ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే చివరికి వచ్చాయి, గొలుపు కట్టి వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు మరికొద్ది రోజుల్లో పంట కోతకు వచ్చే సమయంలో నీళ్లు లేని నేపథ్యంలో ఎక్కడ తమకు నష్టం వస్తుందో, కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అన్న నేపథ్యంలో రైతాంగం అంతా కూడా తీవ్ర మనోవేదన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గాయత్రి పంప్ ద్వారా ఇటు రామడుగు, గంగాధర మండలాల్లో చాలా చోట్ల కూడా రైతులు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వరదకాల ద్వారా నీరు వచ్చినట్టయితే మాత్రం ఇటు వరదకాలకు సపోర్టింగ్ గా ఉన్నటువంటి పంపులు కావచ్చు, మా బోర్లు కావచ్చు, నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. రైతాంగానికి కూడా కొంత ఆశ కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకు కాళేశ్వరం లింకేజీకి సంబంధించినటువంటి గాయత్రి పంప్ ద్వారా 2 పంపులను ఈ రోజు ఉదయం 9:30 గంటలకు చాలు చేసినటువంటి పరిస్థితి అమూల్య. ఈ నేపథ్యంలో రైతాంగానికి ఈ నీరు వస్తే మాత్రమే చివరికి అంటే పంట కోతకు వచ్చే దశలో ఈ నీరు అందితేనే ఆ పంట వారి చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే మాత్రం అంటే ఎండాకాలం ఇంకా మొదలే కాలేదు, కానీ ఎండల తీవ్రత ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా 5-6 ఎకరాలు వేస్తే చిన్న సన్నకారు రైతులు అయితే కనీసం ఒక 3-4 ఎకరాలు వేస్తే ఎకరం వరకు కూడా ఎండిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ వరదకాల ద్వారా వచ్చే నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, దాని లింకేజ్ ద్వారానే ఈ రోజు నీళ్లు వస్తున్న నేపథ్యంలో రైతాంగంతా కూడా అంత తీవ్ర మనోవేదన ఉన్నటువంటి రైతాంగానికి ఇది ఒక ఊరటనే చెప్పాలని చెప్పొచ్చు అమూల్య. రైట్, థ్యాంక్ యూ వేణు.